హాయ్ గైస్. మహాభారతంలో కర్ణుడు మంచివాడా చెడ్డవాడా? ఈ క్వశ్చన్ మీలో అందరికీ ఉంటుంది. ఎగ్జాంపుల్ అందరం ఈ స్వభావంతోనే ఉంటాం కదా. ఇతను దాన ధర్మాలు చేసి చెడ్డవాడయ్యాడా, లేకపోతే దుర్యోధుడితో చేతులు కలిపి చెడ్డవాడయ్యాడా? సో ఏంటో ఈరోజు అప్డేట్లు అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోతే, భారతీయ ఇతిహాస మహాభారతంలో కర్ణుడు సంక్లిష్టమైన పాత్ర అయితే ఉంది. సో అతను తరచుగా ఒక విషాద హీరోగా అయితే మనకి చూపించారు. కర్ణుడు కుంతి సూర్యదేవుడు సూర్యకుమారుడు, కానీ అతను ఒక రథసారథి. అతను భార్యచే పెరిగాడు. ఇది అతనికి తక్కువ సామాజిక హోదాగా పరిగణించడానికి అయితే దారితీసింది. తన జీవితాంతం వివక్ష సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ కర్ణుడు తన విధేయత, ధైర్యం, దాతృత్వానికి అయితే ప్రసిద్ధి చెందాడు. ఇక కర్ణుడు సాధారణంగా అనేక అంశాల్లో గొప్ప సద్గురువుగా కనిపిస్తాడు. సో అతను దుర్యోధుడి పట్ల అచంచలమైన విధేయతతో ప్రసిద్ధి చెందాడు. అతని సామాజిక స్థితి తక్కువగా ఉన్నందున ఇతరులు అతన్ని తిరస్కరించినప్పుడు అతనికి మద్దతు అంగీకరించాడు. సో కర్ణుడు కూడా నైపుణ్యం కలిగిన యోధుడు, అవసరమైన వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే ఓదర వ్యక్తి. సో అయితే మహాభారతంలో కర్ణుడి చర్యలు వివాదాస్పదం కావు. ఇతిహాసంలో విరోధులుగా చిత్రీకరించబడిన కౌరవుల పక్షాన పాత్రధారులైన పాండవులతో పోరాడతాడు. కర్ణుడు దుర్యోధుడికి విధేయత చూపడం, అతని స్వంత సోదరులైన పాండవులపై కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడం వల్ల కొందరు అతని నైతికతను ప్రశ్నించడానికి అయితే దారితీసింది. ఇక అంతిమంగా మహాభారతంలో కర్ణుడు మంచివాడా చెడ్డవాడా అనే అభిప్రాయాలు అతని పాత్ర చర్యలపై ఒకరి వివరణ బట్టి అయితే మారవచ్చు. చాలామంది కర్ణుడి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని సానుకూల ప్రతికూల పరిమాణాలను కలిగి ఉన్న ఒక ఎంపికలను చేసిన విషాద వీరుడిగా అయితే చూస్తారు. అతని పాత్ర మహాభారత పండితుల మధ్య చాలా చర్చగా, ఈ అంశం అయితే చర్చగా అయితే బాగా దారితీసిందని చెప్పచ్చు. ఇక ప్రతి ఒక్కరికి భిన్నాభిప్రాయాలు అయితే ఉంటాయి, కానీ మీరేమనుకుంటున్నారో అది ముఖ్యం. కర్ణుడు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు శాపగ్రస్తుడు. కర్ణుడు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు శాపగ్రస్తుడు. ఇక దుర్యోధనుడు యొక్క చెడ్డతనంలో కూడా సహాయం చేస్తాడు అతన్ని రక్షించడం ద్వారా. కానీ కర్ణుడి దృష్టిలో అతను అధర్మం చేయడం లేదు. అతను అంగరాజుగా పట్టాభిషేకం చేయబడినప్పుడు దుర్యోధన ఇచ్చిన ప్రతిజ్ఞ కోసం తన స్నేహితుడిని రక్షించాడు. ఇక దుర్యోధన తనను రక్షించడం ద్వారా నేరం చేసినప్పుడు ఇతరులపై ప్రభావం చూపుతున్నప్పటికీ అతని వాగ్దానానికి ఎల్లప్పుడూ దృఢంగా నిలబడటం అతని పెద్ద తప్పనే చెప్పచ్చు. కానీ అతను తన ప్రతిజ్ఞను ఉపసంహరించుకోలేనప్పటికీ అతను ధర్మం అంటే సత్యం గెలవడానికి చేయగలిగినంత అయితే చేశాడు. ఇక దాంట్లో మొదటి, అతని విల్లును దాని తీగను విరిచి పాండవులు తమ అజ్ఞాతవాసం 1 సంవత్సరం దక్కునందుకు విరాట్ యుద్ధం అయితే జరిగింది. ఇక యుద్ధంలో గెలవడానికి తల్లి కుంతి అతని బొట్టన వేలు అంటే స్పష్టంగా తెలియదు వివాదాస్మైందా లేదా అని వారికి మృత్యు ఆత్మ తీసుకున్న ఆయుధం ఇవ్వడం. ఇక కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించడానికి తన కొడుకు అర్జునుడి కోసం ఇంద్రుడు తనపై పన్నుతున్న మాయలన్నీ తెలిసిన ఇంద్రుడికి తన సహజమైన కవచాన్ని ఆయుధంగా ఇవ్వడం. ఇక కృష్ణుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడని గుర్తుంచుకోండి. సో కానీ అర్జునుడు ధర్మం కోసం విధేయుడిగా అయితే ఉండేవాడు. కర్ణుడు మంచివాడా చెడ్డవాడా అనేది మీ అభిప్రాయం, కానీ అతను ధైర్యంగా త్యాగాలు, పోరాటాలు, మానవ హక్కులు, సమానత్వం కోసం చేసిన విప్లవానికి ప్రసిద్ధి చెందాడు. ఇక కుల విభజన వంటి సాంప్రదాయ క్రూరమైన నిబంధనలకు వ్యతిరేకంగా అయితే నిలబడటం, పురుషుల హక్కులు అంటే లింగ విభేదాలు లేకుండా మేధో నిస్వార్థ స్వభావంతో అయితే ఆయన ఉన్నాడనే చెప్పచ్చు. సో ఇక కర్ణుడు అయితే చాలా మంచి వ్యక్తి. కర్ణుడు చెడ్డవాడని చాలామంది అనుకుంటారు, కానీ అది అబద్ధం. కర్ణుడు మంచి వ్యక్తి, కర్ణుడు చెడ్డవాడని చాలామంది అనుకుంటారు, కానీ అది అబద్ధం. అవును, అతను కొన్ని చెడు ఎంపికలు చేశాడు, కానీ మహాభారతంలో ప్రతి ఒక్కరూ చెడు చేశారు, చెడు ఎంపికలు అయితే చేసుకున్నారు. ఉదాహరణకు యుధిష్ఠిరుని తీసుకోండి. అతను తన భార్యను చౌసరిలో పందెం పెట్టాడు. అతను తన సోదరులను పణంగా అయితే పెట్టాడు. ఇక అర్జునుడు గరిష్ఠుడు అయ్యాడు. సో ఇక మహాభారతంలో ప్రతి ఒక్కరికి లోపాలు ఉంటాయి. కర్ణుడు దుర్యోధన స్నేహితుడు. ఇక కౌరవులకు మద్దతు ఇచ్చినందున ఇక అతను చెడ్డ వ్యక్తి అని కాదు, అతను తన లోపాలతో మంచి వ్యక్తి. అతను ద్రౌపదిని అవమానించి ఒక చెడ్డ పని అయితే చేశాడు. అతను చేసిన మరొక చెడ్డ పని చెడుని చేరడం, కానీ దుర్యోధనుడు తప్ప మరెవరూ అతనికి మద్దతు ఇవ్వకపోవడంతో అతను నిస్సహాయంగా ఉన్నాడు. అతను చెడు ప్రభావంతో అయితే మంచి వ్యక్తి అనే చెప్పచ్చు. సో మీరు కర్ణుడి గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.